నాయకుడికి కోట్ల మంది భక్తున్నారు. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ నిర్ణయంతో. అక్కడ నుంచి హైందవేతరుల్ని కొండ నుంచి కిందకి తరలించడం, ఇష్టం ఉంటే ఇక్కడ ఉద్యోగాలు చేసుకోండి, లేకపోతే గవర్నమెంట్కి మీరు అర్జీ పెట్టుకుంటే ఏదో ఒక శాఖకి బదిలీ చేస్తారు, అది ఇష్టం లేకపోతే వీఆర్ఎస్, కాకపోతే ఇవేవి మాకు ఇష్టం లేదు అంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని. దీనితోడు లోకేష్ గారు ప్రశాంత్ కిషోర్ తోటి మాట్లాడటం, ఫీడ్బ్యాక్ తీసుకున్నారట 7 నెలల పరిపాలన మీద. ఢిల్లీ వెళ్ళి మరీ ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఇక జేసీ దివాకర్ రెడ్డి గారు చాన్నాళ్ళ తర్వాత బాంబు పేల్చారు. మరి కొన్నాళ్ళ తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కొనసాగకపోవచ్చునేమో అని. పవన్ కళ్యాణ్ ఎవరో ఆయనకు తెలియదని కూడా చెప్పేశారు. సో ఇంకా చాలా అంశాలు వీటన్నిటి మీద సమగ్రంగా చర్చించడానికి మనతో లైవ్ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఆప్ ఏపీ జోనల్ కోఆర్డినేటర్ నేతి మహేశ్వరరావు గారు. నమస్తే నేతి మహేశ్వరరావు గారు. అలాగే రామ్నాథ్ గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే రామ్నాథ్ గారు. ఇంకా పసుపులేటి సురేష్, వైసీపీ అధికార ప్రతినిధి. నమస్తే పసుపులేటి సురేష్ గారు. అలాగే మెరుపుల మహేష్ గారు, జనసేన అధికార ప్రతినిధి. అందరికీ కూడా నమస్కారం. టు స్టార్ట్ విత్ రామ్నాథ్ గారు, ఏడుకొండల మీద డెసిషన్ అండి. ఏడుకొండల మీద డెసిషన్ తీసుకున్నది గవర్నమెంట్. నిజంగానే ఆ నాయుడు గారు చెప్పారు, ఈ నాయుడు గారు చేశారు. ఇది చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నది హిందూ భక్త కోటి. ఏమంటారు? అందరికీ, ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం. ఖచ్చితంగా ఈ డిమాండ్ అయితే చాలా రోజుల నుంచి కూడా మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా చూస్తున్నాం. అంటే తిరుపతిలో వేరే మతస్థుల వాళ్ళు ఉండకూడదు, ఖచ్చితంగా హిందువులే ఉండాలా, హిందూయేతరులు అక్కడ పనిచేయడానికి అవకాశం లేదు అనేటువంటి కోణంలో పెద్ద చర్చ, పెద్ద డిబేట్లు కూడా చూసినాం. గతంలో కూడా దీని చుట్టూ కూడా చాలా రాజకీయ కోణంలో పెద్ద చర్చ జరిగింది. కానీ ఈరోజు 2024లో ప్రభుత్వం చేతులు మారిన తర్వాత మనం వరుసగా తిరుపతిలో కూడా కొన్ని ఘటనలు, లడ్డు ఇష్యూ అనండి, లేదా మొన్న జరిగిన తొక్కిసలాట, ఇలా కొన్ని చైర్మన్ మార్పు, ఇవన్నీ కూడా మనం చూసినాం. సో వాటికి అనుగుణంగానే ఈరోజు ఖచ్చితంగా కూటమిలో బీజేపీ పార్టీ ఉంది కాబట్టి, సో ఖచ్చితంగా బీజేపీకి కూడా ఎంతో కొంత వాళ్ళ ఆలోచనలకు ఈరోజు టీడీపీ పార్టీ సహకరించింది అనుకోవచ్చు, లేదా తలొగ్గిందని కూడా అనుకోవచ్చు. సో ఆ కోణంలోనే ఈరోజు వాళ్ళు ఒక జీవో రిలీజ్ చేయడం, ఖచ్చితంగా హిందూయేతరులు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందే. నిజంగా ఢిల్లీలో కూడా ఈ అంశాన్ని లోకేష్ గారు మాట్లాడుతూ ఆయన కూడా ఒక మాట అన్నారు. అంటే ముస్లిమ్స్కు సంబంధించినటువంటి సంస్థల్లో హిందువులను అలౌ చేస్తారా, హిందువులను పనిచేసుకోవడానికి అనుమతిస్తారా? సో ఇవ్వరు కదా. సో అదే రూల్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది అన్నట్టుగా ఆయన మాట్లాడడం కనపడింది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం బీజేపీతో ఒక అలయన్స్ ఉండడం వల్ల సో వాళ్ళకు సంబంధించినటువంటి పాలసీ విధానాలలో కూడా వాళ్ళకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది మనకు స్పష్టంగా కనపడింది నిన్న. మెరుపుల మహేష్ గారు, మీరు స్థానికులు.